ఒక్క రాష్ట్రం మూడు పార్టీలు పోటీకి సై అంటున్నాయి. ఛత్తీస్గఢ్లో పొలిటికల్ హీట్ పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్, అజిత్ జోగి పార్టీల మధ్య పోరు హీట్ ఎక్కుతోంది. డెవలప్మెంట్ చూడాలని రమణ్ సింగ్ చెబుతుంటే ఈసారి ఎలాగైనా జెండా పాతాలని చూస్తోంది కాంగ్రెస్. అటు అజిత్ జోగి బీఎస్పీ కూటమి కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక ఎన్నికలు జరగబోతున్న మరో రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఇక్కడ కూడా పోటీ హోరాహోరీగా ఉంటుందని చెబుతోంది ఒపీనియన్ పోల్. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న రమణ్ సింగ్ కు ఈ ఎన్నికలు గట్టి పోటీనిస్తాయంటున్నాయి సర్వేలు. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి అజిత్ జోగి కొత్త కుంపటి పెట్టుకోవడంతో ఎన్నికల పోరు త్రిముఖంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోనూ పోటీ ఇక్కడ రసవత్రంగా సాగింది. రమణ్ సింగ్ విజయం సాధించినా జస్ట్లో తప్పించుకున్నారన్న వాదనలు వినిపించాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒకే 1% ఓట్ పర్సెంట్ తేడా వచ్చింది. అయితే ఆ తర్వాత అజిత్ జోగి బయటికి రావడం, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం కీలకంగా మారనుంది. ఇక్కడ కాంగ్రెస్కు నాయకత్వ లోపం ఉంది. కాంగ్రెస్ కంటూ ఇక్కడ ఓ మాస్ లీడర్ లేరు. ఇక్కడ భూపేష్ బాగేల్ ఉన్నా ఆయన మాస్ లీడర్ కాదు. అయితే గత ఎన్నికల్లో కొద్దిలో అధికారం చేజార్చుకున్న కాంగ్రెస్ ఈసారి జెండా పాతాలని అనుకుంటోంది. అయితే ఇక్కడ బీజేపీ రమణ్ సింగ్ బొమ్మతోనే ఎన్నికల్లోకి వెళ్తోంది. ఈసారి కూడా గెలుపు తమదేనని భావిస్తున్నాయి కాషాయ శ్రేణులు. ఇక్కడ పీడీఎస్ స్కీమ్ రమణ్ సింగ్ కు మంచి మార్కులు వేసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆయన్ని గద్దె దించుతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ బలంగా తీసుకువెళ్తోంది. సుమారు 50 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారని చెబుతోంది. బీజేపీ మాత్రం సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెబుతోంది. అయితే రమణ్ సింగ్ మాత్రం తన అభివృద్ధినే ప్రధాన అజెండాగా ముందుకు తీసుకువెళ్తున్నారు. రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించినట్లు చెబుతున్నారు. అంతేకాదు పీడీఎస్ లో తీసుకొచ్చిన సంస్కరణలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అటు కాంగ్రెస్ నేత భూపేష్ బాగేల్ పై ఆ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. ఓబీసీ ఫేస్ కావడంతో పాటు ఆ వర్గం ఓట్లు 47% ఉన్నాయి. ఇలా అనేక లెక్కలు వేసుకుంటున్నారు నేతలు. ఇటు ఛత్తీస్గఢ్లో త్రిముఖ పోరు అని భావిస్తున్న ఒపీనియన్ పోల్స్ ఫలితాలు మాత్రం ఇద్దరి మధ్య పోటీ అని చెబుతున్నాయి. మహాకూటమితో బీజేపీని ఢీ కొడతామన్న విపక్షాల ఐక్యతకు గండి కొట్టారు మాయావతి. రాహుల్, సోనియా గాంధీలు మంచోళ్లు అంటూనే దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలకు చురకలంటించారు. కాంగ్రెస్ కూడా బీజేపీ లాంటిదేనంటూ ఒంటరి పోరుకు సై అన్నారు. అయితే మాయావతి స్వరం మార్పు వెనుక కారణం ఏంటి? మాయావతికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందంటున్న ప్రచారం వెనుక మ్యాటర్ ఏంటి? మాయావతికి బీజేపీ బంపర్ ఆఫర్. బీజేపీ గెలిస్తే మాయావతి డిప్యూటీ పీఎం అవుతారా? కాంగ్రెస్ కి మాయావతి హ్యాండ్ ఎందుకు ఇచ్చారు? ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు ఓవైపు విపక్షాలన్నీ ఒక్కటవుతామంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాలన్నీ ఓ కూటమిగా పోటీకి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సమయంలో బహుజన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కు దూరంగా జరుగుతోంది. హస్తం నేతలతో దూరం అంటున్నారు మాయావతి. సెమీ సమరంగా చెప్పుకునే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు మాయావతి. ఛత్తీస్గఢ్ లో అజిత్ జోగితో పోటీకి సై అన్న మాయా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఒంటరి పోరుకే సై అంటున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల భేరీ మోగింది. అయితే 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ కమలానికి వ్యతిరేకంగా జట్టు కట్టాలని ప్రతిపక్షాలు భావించినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ తో కలిసేందుకు నై అంటున్నారు మాయావతి. ఈ 2 చోట్ల ఒంటరిగా పోటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 22 స్థానాలను ప్రకటించేశారు కూడా. మిగతా చోట్ల కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అయ్యారు. అటు ఛత్తీస్గఢ్ లో అజిత్ జోగి పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు మాయావతి. वे कुछ राज्यों में होने वाले आम चुनाव में व इसके बाद देश में होने वाले लोकसभा आम चुनाव में भी किसी भी कीमत पर कांग्रेस व बीएसपी का चुनावी समझौता नहीं होने देना चाहते हैं. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమవ్వాలని అనుకున్న అక్కడ ఆ ప్రయత్నాలకు గండి కొట్టారు మాయావతి. అంతేకాదు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దిగ్విజయ్ సింగ్ పై నిప్పులు చెరిగారు.
ఆయన బీజేపీకి భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోనియా, రాహుల్తో ఎలాంటి విభేదాలు లేవంటూనే కాంగ్రెస్ కూడా బీజేపీ లాంటిదేనంటూ తీవ్రంగా స్పందించారు. అయితే మాయావతి వ్యాఖ్యల వెనుక మ్యాటర్ వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీకి, బీఎస్పీకి మధ్య లోగుట్టుగా ఒప్పందం కుదిరిందన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు మాయావతికి బంపర్ ఆఫర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. लेकिन दुख की बात यह है कि कांग्रेस पार्टी में मध्य प्रदेश स्टेट के मुख्यमंत्री रहे श्री दिग्विजय सिंह जैसे अनेकों और कुछ ऐसे निजी स्वार्थी नेता हैं जो केंद्र में बीजेपी की सरकार की सीबीआई व ईडी आदि की जांच एजेंसियों के डर से घबराकर బీజేపీతో కలిస్తే మాయావతికి డిప్యూటీ పీఎం పోస్టును కమలనాథులు ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆఫర్కు మాయావతి ఓకే చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి బహుజన సమాజ్వాదీ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పార్టీ ఉనికినే కోల్పోయే ప్రమాదంలో ఉండడంతో బీజేపీతో కలిసేందుకు మాయావతి సై అన్నారన్న ప్రచారం సాగుతోంది. అందుకే బీజేపీకి ఉపయోగపడేలా కాంగ్రెస్ తో పొత్తుకు నై అన్నట్లు చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే బీజేపీకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మోదీ సర్కార్పై దళితుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ గుంపగుత్తగా కాంగ్రెస్ కి వెళితే బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఇక మాయావతి, కాంగ్రెస్ కలిస్తే బీజేపీ సీట్లు గల్లంతవుతాయి. అందుకే కాంగ్రెస్ ఓటు బ్యాంకును చేల్చాలన్న ప్లాన్ కూడా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. పైగా మాయావతికి ప్రధాని అవ్వాలన్నది కల. ఇప్పుడు బీజేపీ ఆఫర్తో దాదాపు ఆ కల తీరడంతో పాటు అధికారంలో ఉంటే పార్టీ గాడిలో పడుతుందని భావిస్తున్నారు. దానికి తోడు సిబిఐ, ఈడీ కేసులు వెంటాడుతున్న సమయంలో బీజేపీకి తలొగ్గి ఉండొచ్చన్న వాదన ఉంది.